హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఆల్రెడీ చెప్పాను, ఈ యాత్రకు వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందని. ఇది చాలా మ్యాండేటరీ. ఈ రిజిస్ట్రేషన్ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లో కూడా మనం ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకు కొన్ని కౌంటర్స్ కూడా ఉంటాయి. అంటే మనం ఈ చార్ధామ్ యాత్రలో వెళ్ళే లొకేషన్స్కి దగ్గరలో ఈ కౌంటర్స్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హరిద్వార్, రిషికేశ్, బార్కోట్, సోన్ ప్రయాగ్, ఇలా కొన్ని ప్లేసెస్లో ఈ ఆఫ్లైన్లో మనం ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ని చేసుకోవడానికి మనకు కౌంటర్స్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. సో ఆన్లైన్లో చేసుకోవడం కుదరని వాళ్ళు ఇలా ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి, అంటే స్పాట్లో మనం ఈ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యాత్రకి ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చున్నారు, ఇంకా చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ చిన్న పిల్లలు అంటే నేను 1 year బేబీస్ని కూడా చూశాను వీళ్ళు ఈ యాత్రకి తీసుకొచ్చిన వాళ్ళలో. సో ఎటువంటి ఏజ్ లిమిట్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే అమర్నాథ్ యాత్రకి ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ లాంటివి కూడా ఏమీ లేవు. సో రిస్ట్రిక్షన్స్ అంటూ ఏవీ లేవన్నమాట ఈ యాత్రకి వెళ్ళాలంటే. ఓకే, ఇప్పుడు మనం ఈ యాత్రకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం క్రోమ్ బ్రౌజర్లో మనం చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేసినప్పుడు మనకు కింద ఉత్తరాఖండ్ పోర్టల్ అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వన్స్ మనం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్న బాక్సెస్ కనిపిస్తాయి. ఒకటి రిజిస్టర్ ఫర్ చార్ధామ్ అండ్ హేమకుండ్, రెండోది లాగిన్ టు యువర్ అకౌంట్. అంటే ఈ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మనకు లాగిన్ ఐడి ఉండాలి. ఈ లాగిన్ ఐడిని మనం క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకోవడం కోసమే మనకు ఈ పేజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్లో మనం లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఉన్న బాక్స్లో లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉంచండి. ఈ బాక్స్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ చూడండి, ఈ బాక్స్లో మనం లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ చూద్దాం. రిజిస్టర్ ఫర్ చార్ధామ్ అండ్ హేమకుండ్ అని ఉంది. అలాగే ఇక్కడ ఇండియన్ పిలిగ్రిమ్ ఇంకా ఫారిన్ పిలిగ్రిమ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా ఈ యాత్రకు వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళాలంటే కూడా ఇదే వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం కోసం లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్. ఒకవేళ ఫారిన్ పిలిగ్రిమ్స్ వెళ్ళాల్సి ఉంటే ఫారిన్ పిలిగ్రిమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నేమ్ అని ఉన్న చోట వాళ్ళ పేరు, ఇంకా మొబైల్ నెంబర్ అని ఉన్న చోట వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చే ముందుగా వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ కోడ్ ఇక్కడ డిఫాల్ట్గా ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ఉన్న ఆప్షన్ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే వాళ్ళు ఇండివిజువలా లేకుంటే ఫ్యామిలీనా. ఇండివిజువల్గా అంటే సింగిల్గా వెళ్ళే వాళ్ళైతే ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకరికి మించి వెళ్ళేవాళ్ళు అంటే 2, 3 వెళ్ళేలాగుంటే ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈ రెండింటిని ఫిల్ చేసి సైన్ అప్ అవ్వాలి. అప్పుడు వాళ్ళ లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది. వన్స్ వాళ్ళ లాగిన్ ఐడి క్రియేట్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న బాక్స్లో వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇండియన్ పిలిగ్రిమ్ అలాగే ఫారిన్ పిలిగ్రిమ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫారిన్ పిలిగ్రిమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళు ఫారిన్ పిలిగ్రిమ్ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి, అంటే వాళ్ళు లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి దాని కింద ఉన్న బాక్స్లో వాళ్ళ పాస్వర్డ్, అంటే వాళ్ళు ఏ పాస్వర్డ్ అయితే లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫైనల్గా ఎంటర్ క్యాప్చా అని ఉన్న చోట ఇక్కడున్న ఈ 6 digits పిన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఇండియన్ పిలిగ్రిమ్స్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ చూడండి, ఇండియన్ పిలిగ్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద వాళ్ళ నేమ్, మొబైల్ నెంబర్ ఈ 2 ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పిలిగ్రిమ్ కాబట్టి డిఫాల్ట్గా ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది చూడండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ దాని కింద ఉన్న ఈ ఆప్షన్స్ చూడండి, ఇది కొంచెం మనం ఆలోచించాలి. టూర్ ఆపరేటర్, ఇండివిజువల్, ఫ్యామిలీ, ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ
టూర్ని కండక్ట్ చేసేవాళ్ళు, అంటే ఈ చార్ధామ్ యాత్ర టూర్ని కండక్ట్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ ఇది. ఒకవేళ అటువంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే వాళ్ళు టూర్ ఆపరేటర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళు ఏ కంపెనీ నుంచి అయితే ఈ టూర్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ జిఎస్టీ నెంబర్, వాళ్ళ స్టేట్ని ఎంటర్ చేసి ఫైనల్గా వాళ్ళ పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేయాలి. ఫైనల్గా సైన్అప్ అవ్వాలి. ఇది టూర్ ఆపరేటర్స్కి మాత్రమే, కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళే వాళ్ళు సేమ్ వాళ్ళ నేము, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ పాస్వర్డ్ అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈ రెండు ఇక్కడ ఫిల్ చేసి సైన్అప్ అయితే లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్నట్లే. ఫ్యామిలీగా వెళ్ళే వాళ్ళకు కూడా ఇక్కడ ఆప్షన్స్ ఏమి చేంజ్ అవ్వవు. కావాలంటే చూడండి, ఫ్యామిలీని సెలెక్ట్ చేశాను కానీ ఆప్షన్స్ ఏమీ చేంజ్ అవ్వలేదు. ఈ విధంగా వీళ్ళు లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకోవచ్చు. లాగిన్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఇక్కడ లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉన్న ఈ రైట్ సైడ్ ఉన్న బాక్స్లో ఇండియన్ పిలిగ్రిమ్ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ అలాగే వాళ్ళు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఈ రెండు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా అని ఉన్న ఈ ప్లేస్లో ఇక్కడున్న 6 డిజిట్స్ పిన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే లాగిన్ అయినట్లే. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఇటువంటి డాష్బోర్డ్ అనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రిజిస్ట్రేషన్ ఫర్ టూర్, సెకండ్ ఆప్షన్ వ్యూ ఆర్ మోడిఫై టూర్, థర్డ్ వన్ రిజిస్ట్రేషన్ మాన్యువల్, ఇంకా ఫోర్త్ వన్ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ ఆర్ సర్టిఫికేట్. ప్రజెంట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇలాంటి అప్లికేషన్ పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ కంప్లీట్గా మన టూర్ని మనం ప్లాన్ చేసుకోవడానికి. సో ఈ పేజ్ పేరే ప్లాన్ యువర్ టూర్. చూడండి హెడ్డింగ్ ఇక్కడ ప్లాన్ యువర్ టూర్ అని ఉంది. ఇంకా ఇక్కడున్న కాలమ్స్లో ఫస్ట్ కాలం సెలెక్ట్ టూర్ టైప్ అని ఉంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ అంటూ ఏమి ఉండవు, ఒకే ఆప్షన్ ఉంటుంది, చార్ధామ్ ఆర్ రిలీజియస్ అని. సో అదే డిఫాల్ట్గా కూడా ఇక్కడ ఉంటుంది, మనం మార్చుకోవడానికి ఏం లేదు. ఇంకా సెకండ్ ఆప్షన్ మన టూర్ డ్యూరేషన్కి సంబంధించి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఈ యాప్లో వాళ్ళు ఇచ్చిన ఈ టూర్కి సంబంధించిన డ్యూరేషన్ 15 డేస్ మాత్రమే. అంటే ఈ 15 డేస్ లోపలే మనం ఎంటర్ అయ్యి అలాగే ఎగ్జిట్ కూడా అయిపోవాలి ఈ స్టేట్ నుంచి. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోట్ అని కూడా ఇచ్చుంటారు రెడ్డింగ్లో, టూర్ డ్యూరేషన్ క్యాన్ బి ఫర్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 15 డేస్ ఓన్లీ అని. ఈ విధంగా ఎందుకు చెప్తున్నారంటే ఈ యాత్రకి వచ్చే క్రౌడ్ని ఫేస్ చేయలేక వాళ్ళు ఇటువంటి రూల్ని తీసుకొచ్చారు. అంటే మనలో ఎవరైనా సరే ఈ చార్ధామ్ యాత్ర చేయాలంటే 15 డేస్లో ఈ యాత్ర కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా డేట్స్ విషయానికి వస్తే ఈ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు ఉన్న డేట్స్లో మనం ఏ డేట్ అయినా 15 డేస్ని కంటిన్యూగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకుంటే అది కంప్లీట్గా మన ఇష్టం, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అలాగే ఏ డేట్లో ఏ ప్లేస్ని విజిట్ చేయాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకుంటే మనం ఫస్ట్ ప్లేస్ని విజిట్ చేసినప్పటి నుంచి ఈ 15 డేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మైండ్లో పెట్టుకుని మనం 15 డేస్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఏదైనా సరే క్లాక్ వైజ్ మనం విజిట్ చేయాల్సి ఉంటుందని. అంటే సవ్య దశలో, అలా సవ్య దశలో ఈ యాత్రని కంప్లీట్ చేస్తే మంచిదని చెప్తారు. సో సవ్య దశ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది యమునోత్రి. నేను కూడా ఈ యాత్రని యమునోత్రి నుంచే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయడం కష్టమేం కాదు, ఈజీనే, కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. వీటి గురించి నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రెడ్డింగ్తో ఉన్న నోట్ కింద ఉన్న కాలంని చూడండి. ఆ కాలం పైన మనం టచ్ చేసిన వెంటనే ఈ యాత్రకు సంబంధించి ఇంకా ఎన్ని డేస్ మిగిలి ఉందో ఈ విధంగా చూపిస్తుంది డేట్స్ వైజ్ మనకు. ఆ డేట్స్లో మన 15 డేస్ యాత్రని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మన యాత్రలో ఫిక్స్ అయిన స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హైలైట్గా ఆ విధంగా కనిపిస్తాయి ఆ డేట్స్. అప్లికేషన్ ఫిలప్ చేయడంలో ఈ కాలం చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అవైలబుల్లో ఉందో లేదో కూడా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాలం మెంబర్ ఆఫ్ టూరిస్ట్స్. మ్యాక్సిమం 12 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఫ్యామిలీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఇండివిజువల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకరే వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ కాలం మోడ్ ఆఫ్ ట్రావెల్ ఫర్ ధామ్, అంటే ఆ లొకేషన్కి మనం ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నాం అని. ఈ కాలంని మనం టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. బై రోడ్, బై హెలికాప్టర్, బై వాకింగ్ అని. మ్యాక్సిమం అందరూ బై వాకింగ్ అనే తీసుకుంటారు. హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు హెలికాప్టర్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా బై రోడ్ అంటే నడవలేని వాళ్ళు గుర్రాల్లోనూ లేదంటే పల్లకిలో వెళ్తారు, వాళ్ళు బై రోడ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బై వాకింగ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నేను బై వాక్ వెళ్ళాలనుకున్నాను కాబట్టి. ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు కొంచెం డిసైడ్ అవ్వాలి. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత చేంజ్ చేయడానికి కుదరదు. ఈ రూల్కి సంబంధించి రెడ్డింగ్లో ఇక్కడ నోట్ అని ఉంటుంది ఇన్ఫర్మేషన్. అప్లికేషన్లో తర్వాత ఫిలప్ చేయాల్సిన కాలం సెలెక్ట్ స్పెసిఫిక్ డేట్ ఆఫ్ టూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెస్టినేషన్ అని ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళాలనుకుంటున్న చార్ధామ్లోని డిఫరెంట్ లొకేషన్స్కి ఏ డేట్లో వెళ్ళాలనుకుంటున్నామో డేట్స్ని స్పెసిఫిక్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ కూడా మనకు నోట్ అని రెడ్ ఇంక్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. అదేంటంటే ద సెలెక్షన్ ఆఫ్ డేట్ ఫర్ స్పెసిఫిక్ దామ్ షుడ్ బి ఇన్ ఇన్క్రిమెంటల్ ఆర్డర్ అని. అంటే ఈ యాత్రలో మనం చూడడానికి వెళ్ళే ప్లేసెస్కి సంబంధించిన డేట్స్ని పెరుగుతున్న క్రమంలో, అంటే 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఇలా పెరుగుతున్న క్రమంలో ఇవ్వమని, అంటే సెలెక్ట్ చేసుకోమని ఇక్కడ వీళ్ళు నోట్ అని రెడ్ ఇంక్లో ఇచ్చారు. ఈ ఆప్షన్ని ఫిలప్ చేయడానికి మనకి ఇక్కడ 2 బాక్సెస్ ఉంటాయి. ఒకటి రైట్ సైడ్, ఇంకోటి లెఫ్ట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ని ఫస్ట్ మనం టచ్ చేసినప్పుడు మనం వెళ్ళాల్సిన ఈ యాత్రలో ఉన్న లొకేషన్ పేరు వస్తుంది. సో మనం ఏ లొకేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఆపోజిట్లో ఉన్న బాక్స్లో ఏ డేట్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ని ఫిజికల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బాక్స్లో టచ్ చేయగానే మనకు డేట్స్కి సంబంధించిన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఏ లొకేషన్కి ఏ డేట్లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్ని ఆ లొకేషన్కి ఆపోజిట్లో ఉన్న బాక్స్లో మెన్షన్ చేస్తే, సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కాలమ్స్ ఫిలప్ చేసేటప్పుడు కొంచెం గుర్తుంచుకోండి, మనం ఒక ప్లేస్ని విజిట్ చేసి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేసుకుని వెళ్ళాలి. సో డేట్స్ని కరెక్ట్గా డిసైడ్ అవ్వండి. ఫస్టు యమునోత్రి చూసారనుకోండి, సెకండు గంగోత్రి. అక్కడికి వెళ్ళడానికి మనం ట్రావెల్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 to 15 డేస్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ డే యమునోత్రిలో ఉంటే సెకండ్ డే మనం గంగోత్రిలో ఉండలేము. ఎందుకంటే యమునోత్రి నుంచి గంగోత్రికి వెళ్ళడానికి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దీనికి మినిమం 1 డే కావాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్కి మధ్యలో 2 days గ్యాప్ ఉండేలాగా ప్లాన్ చేసుకొని మనం డేట్స్ని డిసైడ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ మనం ఇక్కడున్న ఈ బాక్స్ మీద టచ్ చేయగానే మనకు లొకేషన్కి సంబంధించిన పేర్లు ఓపెన్ అవుతాయి. అందులో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుని దానికి ఆపోజిట్లో ఉన్న బాక్స్లో డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ అని ఒక సింబల్ ఉంటుంది చూడండి. దీన్ని టచ్ చేయగానే మనకు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో నెక్స్ట్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఆపోజిట్లో ఓపెన్ అయిన ఇంకో బాక్స్లో డేట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం వెళ్ళాలనుకుంటున్న అన్ని లొకేషన్స్ని ఇంకా వాటికి సంబంధించిన డేట్స్ని ఈ యాడ్ సింబల్ని యూజ్ చేయడం ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రియేట్ చేసుకున్న డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే కూడా ఇక్కడ మనకు డిలీట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి డేట్ని మార్చుకోవచ్చు లేదా లొకేషన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. చార్ధామ్ యాత్ర అంటే 4 ప్లేసెస్ని ఒకేసారి చూడాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్ని చూడొచ్చు, 2 ప్లేసెస్ని చూడొచ్చు, 3 ప్లేసెస్ని చూడొచ్చు, లేదా 4 ప్లేసెస్ని చూడొచ్చు. ఇలా ఎన్ని ప్లేసెస్నైనా మనం ఒకసారి చూడొచ్చు. ఇది మన ఆప్షన్ అంతే. అంతేకాదు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ టూర్ని మనం మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లం వల్ల మనం సెలెక్ట్ చేసుకున్న ఈ డేట్స్లో ఈ యాత్ర చేయలేకపోతే మళ్ళీ మనం వేరే డేట్స్లో ఈ యాత్రను చేయొచ్చు. అందుకు మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ యాప్లోనే వెళ్ళి మోడిఫికేషన్ టూర్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మన టూర్ని మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోలేకపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే సేమ్ ఎలా అయితే లాగిన్ అయ్యామో అలాగే లాగిన్ అయ్యి వేరే డేట్స్లో మళ్ళీ ఈ యాత్రను మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా ఇక్కడున్న కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మనం ఇక్కడ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అవుతుంది. తర్వాత మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాతే ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ సేవ్ చేసి ఆ పర్సనల్ డీటెయిల్స్ని ఇవ్వలేకపోతే 3 days వరకు మనం ఇక్కడ ఇచ్చిన ఈ ఆప్షన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. 3 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మన పర్సనల్ డీటెయిల్కి సంబంధించిన ఫామ్ని ఫిల్ చేయాలి. అప్పుడే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అంతేకాదు ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. యాత్రకు వెళ్ళే ముందు మనం దాన్ని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళే ప్రతి లొకేషన్లోనూ ఎంక్వైరీ సెంటర్స్ ఉంటాయి. మనం తీసుకువెళ్ళిన ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని చూసి అక్కడ వాళ్ళు మన ఎంట్రీని నోట్ చేసుకుంటారు. ఓకే, ఈ పేజ్ని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. అంటే మన టూర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని. ఇక్కడ ఓకే అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పేజ్కి సంబంధించిన టైటిల్ చూడండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ పిలిగ్రిమ్ ఆర్ టూరిస్ట్ అని ఉంది. ఈ పేజ్లో ఫస్ట్ కాలం మన నేమ్. ఆ నేమ్ని మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ పేరైతే ఎంటర్ చేస్తామో మన యాత్రకు సంబంధించిన అప్లికేషన్లో ఆ పేరే ఫైనల్గా ఉంటుంది. దీన్ని మార్చడానికి లేదంట. వీళ్ళు నోట్ అని దాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ తర్వాత ఏజ్ తర్వాత జెండర్ తర్వాత ఈమెయిల్ ఐడి, ఇవన్నీ ఇక్కడ కంటిన్యూగా ఎంటర్ చేస్తూ రావాలి. వీటి కింద ఉన్న కాలంలో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలంట. ఇక్కడ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే మన వాట్సాప్ నెంబర్ కూడానా అని అడుగుతోంది.
ఒకవేళ ఇక్కడ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే మన వాట్సాప్ నెంబర్ కూడా అయితే అక్కడ టచ్ చేయాలి ఆ బాక్స్లో, అప్పుడు టిక్ మార్క్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వీటి కింద ఉన్న కాలంలో మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఏ కంట్రీ అని ఒక కాలం కూడా ఉంది. మనం ఇండియన్సే కాబట్టి డిఫాల్ట్గా ఇండియానే ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. వాటి కింద ఉన్న కాలంలో మన కంప్లీట్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. అలాగే సిటీ, డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. వీటిని ఎంటర్ చేయడానికి కూడా ఇక్కడ సపరేట్ బాక్సెస్ ఉన్నాయి చూడండి. ఇంకా తర్వాత ఉన్న కాలం మనం ఎమర్జెన్సీ టైంలో ఎవరినైతే కాంటాక్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్, అలాగే వాళ్ళు మనకు ఏమవుతారు అనే రిలేషన్ని ఇక్కడున్న బాక్సెస్లో 1 బై 1 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉన్న కాలం మనం ఒకవేళ డాక్టర్ అయితే అక్కడ టిక్ చేస్తే టిక్ మార్క్ క్రియేట్ అవుతుంది. లేదంటే ఆ బాక్స్ని మనం అలాగే వదిలేయవచ్చు. అలాగే నెక్స్ట్ మోడ్ ట్రావెల్ ఫర్ దామ్ అని ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ వాకింగ్ ఇచ్చాం కాబట్టి అక్కడ సెలెక్ట్ చేయగానే వాకింగ్ అని వస్తుంది. వీటికి ఆపోజిట్లో ఉన్న చిన్న చిన్న బాక్సెస్ చూడండి. ఇది మనం మెడికల్ కండిషన్కి సంబంధించి. ఇక్కడున్న వాటిల్లో మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే వాటికి ఎదురుగా ఉన్న బాక్స్లో టిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. ఒకవేళ మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఎన్ఏ అని ఉంది చూడండి, దాన్ని టచ్ చేయాలి. అంటే ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని అర్థం. తర్వాత కింద ఉన్న బాక్స్లో మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ నుంచి చూడండి, దాన్ని టచ్ చేసినప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అంటే మన మొబైల్లో అయినా సరే, ల్యాప్టాప్లో అయినా సరే ఉన్న గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆ గ్యాలరీలో మనకు సంబంధించిన ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సెలెక్ట్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇంకా ఈ బాక్స్కి పక్కనే ఉన్న బాక్స్లో మనం అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా ఉంచాలనుకుంటే దాన్ని టచ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రింట్ తీసుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫోటోని మన ప్రొఫైల్ పిక్చర్గా వస్తుంది. తర్వాత మనం ఫిల్ చేయాల్సిన బాక్స్ ఏంటంటే మన ఐడెంటిటీ ప్రూఫ్. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంచుకోండి. దాని మీద టచ్ చేసినప్పుడు మన ఐడెంటిటీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ని చూపిస్తుంది. అందులో మనం ఏ డాక్యుమెంట్ అయితే ఇక్కడ చూపించాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అందరూ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేను కూడా ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కాలంలో మనం సెలెక్ట్ చేసుకున్న ఐడెంటిటీ ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ పిక్చర్ని ఎలాగైతే అప్లోడ్ చేసామో సేమ్ ప్రాసెస్సే ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ని కూడా మనం అప్లోడ్ చేయడానికి. ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అప్లోడ్కి సంబంధించిన బాక్స్ పక్కనే టేక్ ఐడెంటిటీ ప్రూఫ్ అని ఒక బాక్స్ ఉంటుంది. దాన్ని కూడా టచ్ చేయండి. దాని కింద ఉన్న బాక్స్లో ఆర్ యూ COVID-19 వ్యాక్సినేటెడ్ అని ఉంటుంది. మనమందరం COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళమే. అక్కడ ఉన్న ఒక చిన్న బాక్స్ని టచ్ చేస్తే టిక్ మార్క్ క్రియేట్ అవుతుంది. ఇలా టిక్ మార్క్ క్రియేట్ అయిన తర్వాత కింద మనకు ఇంకొక బాక్స్ కూడా ఓపెన్ అవుతుంది. అదేంటంటే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ని యాత్రకు వచ్చే ముందు క్యారీ చేయమని. కానీ నేను ఎంక్వైరీ చేశాను, ఇది మ్యాండేటరీ కాదు, నేను తీసుకువెళ్ళలేదు కూడా, నన్ను ఎవరు అడగలేదు. సో మన దగ్గర కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మనం యాత్రకి వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్గా మనం ఫిలప్ చేయాల్సిన కాలం ఏంటంటే ఐ అగ్రీ అనే ఆప్షన్. ఇక్కడ ఐ అగ్రీ అని రెడ్ ఇంక్లో ఉంచండి. అక్కడ చిన్న బాక్స్ ఉంది, దాన్ని టచ్ చేస్తే టిక్ మార్క్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకు లాస్ట్లో 2 బాక్సెస్ ఉన్నాయి బ్లూ కలర్లో, ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటంటే సేవ్ అండ్ యాడ్ మోర్. అంటే మనం ఒక్కరే వెళ్తుంటే ఇండివిజువల్గా ఇక్కడికి కంప్లీట్ అయిపోయినట్టే రిజిస్ట్రేషన్. ఒకవేళ మనం ఇండివిజువల్గా కాకుండా ఫ్యామిలీతో వెళ్తుంటే ఇంకా మెంబర్స్ ఉంటారు కాబట్టి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మెంబర్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేయాలి ఇక్కడ కాబట్టి. సో మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇటువంటి పేజీ మళ్ళీ ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఆ పేజ్లో మనతో వస్తున్న వాళ్ళ డీటెయిల్స్ని కూడా ఇప్పుడు మనం డీటెయిల్స్ని ఎలా అయితే ఫిల్ చేసామో అలాగే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం సింగిల్గా వెళ్తున్నట్లయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఫినిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టచ్ చేసినట్లయితే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్లే. అంతేకాదు మనతో పాటు వచ్చే వాళ్ళ డీటెయిల్స్ని ఎంటర్ చేసేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఈ ఫినిష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యి మనకు సంబంధించిన ఒక సర్టిఫికేట్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. మనదొక్కరిదే కాదు, మనం ఎంతమందిని అయితే ఇక్కడ మెంబర్స్ని యాడ్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసామో అందరికి సంబంధించిన సపరేట్ సర్టిఫికేట్స్ క్రియేట్ అవుతాయి. వాటన్నిటిని మనం ప్రింట్అవుట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ప్రింట్అవుట్స్ తీసుకోవడం కోసం మళ్ళీ మనం ఈ పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పేజ్లో 4th కాలం చూడండి, డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అండ్ సర్టిఫికేట్ అని ఉంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఈ పేజీకి వెళ్తాం. మనం ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినప్పుడు మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది. ఆ నెంబర్ మనం ఇక్కడ కనిపిస్తున్న సెలెక్ట్ టూర్ అనే బాక్స్లో ఎంటర్ చేయాలి. అంటే ఆ నెంబర్ మన టూర్కి సంబంధించిన కోడ్. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత మనం ఎవరెవరైతే వెళ్తున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్, అలాగే వాటికి ఎదురుగా డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఒక బాక్స్ కూడా కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ పీడిఎఫ్ అనే బాక్స్ మీద టచ్ చేస్తే
మన యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదంటే లెటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్ లెటర్ని మనం క్యారీ చేయాలి మనతో పాటు యాత్రకు సంబంధించి మొత్తం అన్ని ప్లేసెస్లోనూ. ఎందుకంటే ప్రతి ప్లేస్లోనూ మనకు ఎంట్రీ ఉంటుంది. మనం ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేట్కి మనం అక్కడ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయినప్పుడు వాళ్ళు మన ఎంట్రీని నోట్ చేసుకుంటారు. కాబట్టి మనం ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అలాగే మనతో పాటు మనం రిజిస్ట్రేషన్ టైంలో ఎంటర్ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్ను కూడా తీసుకెళ్ళాలి. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్రాసెస్ కొంచెం పెద్దదే కాకుంటే ఈజీనే. మీరు ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని రిఫరెన్స్గా యూస్ చేసుకోండి. అప్పటికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఐడి డీటెయిల్స్ నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చని. అలాగే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సెంటర్స్ ఎక్కడ ఉంటాయో కూడా చెప్పాను. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.